పిచ్చమెత్తుకొని బతకాలని కడుపు నిండా విషం పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఈ పాములకు మీరు ఓటేస్తారంటే పాముకు పాలు పోసినట్టే. ఈ పాములను మళ్ళా బతకనిస్తారంటే మళ్ళా మన సమస్యలు పరిష్కారం కావు, మళ్ళీ గోసపడాల్సి వస్తుంది వీళ్ళకి ఏమాత్రం అవకాశం వచ్చినా. అందుకే మిత్రులారా, మన పార్లమెంట్లో రంజిత్ రెడ్డి గెలిచి ఉంటే ఢిల్లీలో మనకి ఇంకా బలం పెరిగుండేది. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపాలిటీలలో ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా, ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. పని చేయించుకునే పని మీది. గెలిపించుకోండి, మీరు నిధులు సాధించుకోండి. మీరు గాడిదకు గడ్డేసి గోవుకు పాలు విండుతామంటే కుదరదయ్యా. నేనైతే ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పదలుచుకున్నా. మీరు గాడిదలకు గడ్డేస్తే అవి తిని బాగా బలుస్తాయి, వెనక పోతే తంతాయి, ముందరికి వస్తే పొడుస్తాయి. మీరు గోవు దగ్గరకు పోయి పాలు విండనికి పోతే రావు. అందుకే ఇవాళ గోవు లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. ఇదే మన పేదోళ్ళ పార్టీ, మన పేదలకు మర్యాద. ఓ పూట పని అయినా కాకపోయినా పోతే పలకరిస్తారు, మర్యాద ఇస్తారు, కూసబెడతారు, ఏంది సమస్య అని అడుగుతారు. గతానికి ఇవాళకున్న తేడా మీరు ఆలోచన చెయ్యండి. గతంలో ఎప్పుడు ఏ పోలీసోడు వస్తాడో తెలియదు, ఎవ్వరు ఫోన్లో మాట్లాడుకోవాలన్న గతంలో భయం ఉండే. ఈడున్న యువకులని చెప్పుండ్రి, ఫోన్లలో మాట్లాడుకునే స్వేచ్ఛనాన్ని ఉండేనా గతంలో? ఇవాళ ఉన్న పరిస్థితి ఏందో మీరు చూడండి. అందుకే చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టండి. నేనుంటా. వికారాబాద్ జిల్లా నుంచి ఈరోజు నేను ప్రసాద్ గారు రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్నాం. మన జిల్లాలో 100% ఫలితాలు అనుకూలంగా ఉండాలి. అట్లనే గెలిస్తే మనం నిధులు కూడా అట్లా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా మా అక్కల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆడబిడ్డ ఆశీర్వదించినాక ఇంకా అడ్డమే లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తాం. ఎందుకంటే మగపిల్లలను అక్కడిక్కడ కదులుతున్నారు. మా అక్కలు మాత్రం మంచిగా ఈటీవీ మా టీవీ సీరియల్ పోతే పోయినా మళ్ళీ రేపు చూసుకోవచ్చని మంచిగా కూర్చొని ఆశీర్వదించనికే ఇక్కడికి వచ్చారు. అవునా అక్క? ప్రతి ఒక్కరికి చెప్పురి, చుట్టాలకి చెప్పురి, మనోళ్ళకి చెప్పురి, మంచోళ్ళకి కూడా చెప్పుండ్రి. ఈ ఎన్నికలు మనకు కీలకం. మన గల్లీ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే ఎన్నికలు. ఇది మన కాలనీ అభివృద్ధి కోసం చేసుకుంటున్న ఎన్నికలు. కాబట్టి మీ అందరూ సంపూర్ణంగా సహకరించండి. మనందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అన్నిటికన్నీ గెలిపిస్తారు కదా? గెలిపిస్తారా? గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా కొట్టాలి. వీళ్ళకేం మినహాయింపు లేదు. అందరు చేయి పైకెత్తండి, చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. అక్క అందరూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గ్రామ మహిళా స్వయం సహాయ సంఘాలకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 567,69,00,000 చెక్ ఇప్పుడు అందజేయడం జరుగుతోంది. 6,650 గ్రామ మహిళా స్వయం సహాయ సంఘాలు జానకి, శ్వేతారెడ్డి, భాగ్యలక్ష్మి, మమత, బేబీ, సంతోష మరి స్వయం సహాయ సంఘాలు ఒక్కసారి చూడండి. తల్లులు, చెల్లెలు 6,650 గ్రామ సంఘాలంటే ఎన్ని లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉంటారో మీరు ఊహించుకోవచ్చు. ఈ చెక్ మీ అందరికీ ఇస్తున్నట్టే. కాబట్టి చెక్ అందుకున్న శుభ సందర్భంలో చేతులెత్తి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతోంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. 6,650 గ్రామ మహిళా స్వయం సహాయ సంఘాలకు బ్యాంక్ లింకేజు శ్రీనిధి కింద చెక్ అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు.
ఓర్వలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో అసలాట వీడే మొదలంటున్నాడో ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో